ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల 23, 24, 25 తేదీల్లో వృశ్చిక రాశి వారికి జరగబోయే ముఖ్యమైన మార్పులు. ఈ పేరు గల స్త్రీ కారణంగా అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. కలలో కూడా మీరు ఎప్పుడూ కూడా ఊహించి ఉండరు మీ లైఫ్ అనేది ఈ విధంగా మారిపోతుందని, మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుందని అసలు ఊహించి ఉండరు. అసలు ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే వీరు ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో చూసేద్దాం. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వది. లక్ష్యాన్ని రీత్యా ఈ రాశి స్థిరమైనది. అంటే ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. యుగిసలాంటి ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయంలో వీరి లైఫ్లో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఏప్రిల్ నెల 23, 24, 25 తేదీలో వృశ్చిక రాశి వారికి అద్భుతమైన మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. సమయస్ఫూర్తితో మీరు నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగ వ్యాపారాలలో మీకంతా మేలు జరుగుతుంది. ఆర్థికంగా అనుకూలత కనిపిస్తోంది. పొదుపు పాటించడం చాలా అవసరం. మనోధైర్యంతో తీసుకునే నిర్ణయాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. శ్రీ సూర్యనారాయణ దర్శనం శుభప్రదం. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో పురోగతి, ఉన్నత స్థానానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శత్రువులపైన విజయం సాధిస్తారు. క్రమంగా అభివృద్ధి సాధించడానికి కాలం మీకు సహకరిస్తుంది. వ్యాపారంలో చిన్న ఆటంకాలు కలిగినప్పటికీ తెలివిగా వాటిని మీరు అధిగమిస్తారు. ఆర్థిక సంబంధ విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు, మార్పులు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ అయితే మాత్రం పూర్తిగా అన్ని విధాలుగా కూడా మారిపోతుంది. కళలో కూడా మీరు ఎప్పుడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారనే చెప్పాలి. ఈ పేరుగల స్త్రీ కారణంగా మీకు జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. తెలుగు అక్షరం పాగుడింతంలో అక్షరం లేదా ఇంగ్లీష్ అక్షరం పీతో మొదలయ్యేటటువంటి పేరు ఏ స్త్రీకి అయితే ఉందో ఆ స్త్రీ కారణంగా మీ లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుంది. వృశ్చిక రాశి వారికి అఖండ రాజయోగం అనేది కనిపిస్తోంది. 2026 వీరికి చీకటి నుండి అఖండ రాజయోగం వైపు సమగ్ర విశ్లేషణ. మీ జీవితం మునుపెన్నడు కూడా చూడని అద్భుతమైన మార్పులు చూస్తుంది. వృశ్చిక రాశి వారికి ఒక చలనచిత్రం లాగే సంవత్సరం చెప్పవచ్చు. ఇది సాధారణ సంవత్సరం అయితే మాత్రము కాదు. మీ జీవిత గమనాన్ని మార్చే సంవత్సరం. రాత్రి ఎంత చీకటిగా ఉంటే ఉదయం అంత కాంతివంతంగా ఉంటుంది అనేటటువంటి సామెత 2026లో మీకు అక్షరాల వర్తిస్తుంది. ఈ ఏడాది ప్రారంభం మిమ్మల్ని శారీరకంగాను, మానసికంగాను, ఆర్థికంగాను, భావోద్వేగ పరంగాను పరిరక్షిస్తోంది. కానీ ఈ ఏడాది మధ్యలో జరిగే ఒకే ఒక్క గ్రహ మార్పు, గురుడి ఉచ్చస్థితి మీ జాతకాన్ని ఆకాశానికి ఎత్తివేస్తుంది. మొదటి భాగం పరీక్షా సమయం, తర్వాతి భాగం పరిశ్రమకు ప్రతిఫలంగా మారుతుంది. ఈ పరాక్రమం ఏ విధంగా ఉంటుందో దానికి గల జ్యోతిష కారణాలు ఏమిటో కూడా ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఈ రాశి వారు ఫలితాలు నిజమైన కోణంలో అర్థం చేసుకోవాలి అంటే 2026లో మీ రాశిని బలంగా ప్రభావితం చేసే 4 ప్రధాన శక్తులను మీరు ముందుగా గమనించాలి. ఇవే మీ జీవితంలో వచ్చే అన్ని మార్పుల వెనుక ఉన్నటువంటి అదృశ్య శక్తులు. 1 అష్టమ గురుడు, అంటే జూన్ నెల 1వ తేదీ వరకు మీ యొక్క 2వ మరియు 5వ స్థానాలకు అధిపతి అయిన గురుడు మే నెల చివరి వరకు 8వ ఇంట్లో కష్టస్థానంలో ఉంటాడు. జ్యోతిష శాస్త్రంలో అష్టమ గురుడు అనేది చాలా క్లిష్టమైన, లోతైన మార్పులు కలిగించే దశ. ఇది కేవలం డబ్బు ఆగిపోవడం, అప్పులు పెరగడం మాత్రమే కాదు, జీవితం పైన మీ యొక్క దృష్టి పూర్తిగా మార్చే, కర్మ ఫలితాలను బలంగా చూపించే కాలంగా కూడా చెప్పవచ్చు. 8వ ఇంట్లో ఉన్నప్పుడు గురుడు ఆకస్మిక ఖర్చులు, గుప్త శత్రువులు, వైద్య చికిత్సలకు సంబంధించినటువంటి వ్యయాలు, ఇన్సూరెన్స్, లీగల్ విషయాలు వంటి వాటిని ముందుకు తెరుస్తాడు. మీపైన మీరు చేసుకున్నటువంటి నిర్ణయాల బరువు
ఇప్పుడు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఇప్పటి వరకు తీసుకున్న మార్గం సరికాదేమో అనేటటువంటి సందేహం మీలో కలగవచ్చు. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యం సమస్యలు, కుటుంబ ఆస్తులపైన తల ఎత్తే వాదనలు లేదా పన్ను, బ్యాంకులు సంబంధిత ఇబ్బందులు కూడా ఈ సమయంలోనే ఎక్కువగా ఉత్పన్నమవుతాయి. ఇదే సమయంలో దీనిని పూర్తిగా ప్రతికూలంగా మాత్రమే చూడకూడదు. అష్టమగురుడు మీలో ఆత్మచింతన పెంచుతాడు. జ్యోతిష్యం, ఆయుర్వేదం, మంత్రతంత్రాలు, రహస్య శాస్త్రాలపైన ఆసక్తి పెరగవచ్చు. ఈ లోపాలేంటో బలాలేంటో విశ్లేషించి మీ జీవితాన్ని మళ్ళీ నిర్మించుకోవడానికి ఇది ఒక కర్మశుద్ధి దశగా పనిచేస్తుంది. 2 ఉచ్చగురుడు జూన్ 2 నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా 2026 పెద్ద మలుపు అనే చెప్పాలి. గురుడు కర్కాటక రాశిలోకి మీ ప్రవేశించి ఉచ్చ స్థితిని పొందుతాడు. ఇది 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే లభించే అద్భుతమైనటువంటి యోగం. ఇక్కడ గురుడు అత్యంత పవిత్రమైన దయామయ స్వభావంతో పనిచేస్తాడు. ఈ రాశి వారికి సమయం పరీక్షా కాలం ముగిసిన తర్వాత ఎంతో స్థిరమైన ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి జీవితం ప్రారంభమవుతుంది. గురువులు పెద్దల యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. విలువైన మార్గదర్శనం మీకు కలుగుతుంది. కుటుంబంలో సద్భావం పెరుగుతుంది. మీ మాటకు పరువు వస్తుంది. ఆర్థిక దృష్ట్యా ఎదుగుదల, ఆధ్యాత్మిక దృష్ట్యా లోతైన జ్ఞానము రెండూ కూడా సమానంగా వస్తాయి. పంచమ శని. శని మీకు 4వ, 5వ ఇంట్లో ప్రత్యేకమైన సంబంధం కలిగిన గ్రహము. 2026 మొత్తం కాలం శని మీ యొక్క 5వ ఇంట్లో సంచారం కొనసాగిస్తాడు. 5వ ఇల్లు బుద్ధి, విద్య, సంతానం, మనోనిగ్రహం, ప్రతిభ స్థానం. ఇక్కడ శని ఇక్కడికి రావడం వల్ల మీరు తేలికగా ఏ నిర్ణయం కూడా తీసుకోరు. చాలా ఆలోచించి అంచనా వేసి బాధ్యతతో అడుగు వేస్తారు. ముందు చేసుకున్న తప్పులను పునరావృతం చేయకూడదనే భావన బలపడుతుంది. పిల్లల చదువు, భవిష్యత్, కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ప్లానింగ్ చేస్తారు. మీ ప్రతిభను నిరూపించుకోవాల్సిన పరిస్థితులు, పోటీలు, ఇంటర్వ్యూల రూపంలో వస్తాయి. కానీ అదే సమయంలో పంచమ శని కారణంగా ఆలస్యాలు, మానసిక భారాలు, పిల్లల సంబంధమైన ఆందోళనలు పెరుగుతాయి. నేను చేస్తున్నది సరిపోతుందా అనే స్వీయ సందేహం మీలో ఎక్కువగా ఉండవచ్చు. ఇది నెగిటివ్ మాత్రం కాదు, అది శని మీలో బాధ్యతను పెంచుతున్నటువంటి సూచన. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం చూసేద్దాం. ఈ వృశ్చిక రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వాములు పిల్లలను కూడా చాలా అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఈ రాశి వారు ఏదైనా వ్యాపారం ప్రారంభించినా అందులో దాని విజయాన్ని సాధిస్తారు. చూశారు కదా, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.